పల్లెల్లో పైసల పంచాయతీ అంట 277 కోట్ల రూపాయల సెక్రటరీలు కొత్త పాత సర్పంచుల లొల్లి 277 కోట్ల రూపాయలు విడుదలైంది. ఇవి ఏమంటారంటే పాత బిల్లులు కట్టాలి, తర్వాత మొత్తం కూడా ఖర్చులు ఉన్నాయి, అవన్నీ కూడా మేము చేతి నుంచి పెట్టుకున్నాము కాబట్టి మేము తీసుకుంటామని చెప్పేసి ఎవరంటారంట? సెక్రటరీలు అంటారట, గ్రామ సెక్రటరీలు. అయితే లేదు మేము తీసుకొని అభివృద్ధి పనులు చేస్తామని చెప్పినాము, మేము ఇప్పుడు మమ్మల్ని గెలిపించారు కాబట్టి మేము చేస్తామని చెప్పేసి కొత్త సర్పంచులు అంటారట. లేదు మా పాత బిల్లులు రావాలి, చాలా పైసలు రావాలి మాకు, మేము మొత్తం కూడా బకాయిలు పడ్డాయి, దాంతో మేము ఆ కుటుంబాలు ఆగమైపోయినాయి, మేము అప్పులు తెచ్చి ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు చేసినాము, ఆ పైసలు రాక ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి పాత సర్పంచులు. ఈ ముగ్గురు మధ్య లొల్లి నడుస్తుంది. ఇప్పుడు ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంటే షాట్ల తౌడు పెట్టి కుక్కలకు కొట్టాడబెట్టినట్టున్నది కథ. ఇచ్చిన ఏమో 277 కోట్లు, ఇప్పుడు ఏడవుతుంది కథ. అది ఇటీవల పంచాయతీలకు మొదటి విడత నిధులు, ఇక్కడ బిల్లులు జీతాలకే చాలా అంటున్నారు సెక్రటరీలు. ఈ బిల్లులు వచ్చినాయి జీతాలకు దాలి, తర్వాత బిల్లులకే దాలి అని చెప్పేసి వాళ్ళు అంటుంటే పాత బకాయిలు క్లియర్ చేయాలని చెప్పేసి మాజీ సర్పంచులు అంటున్నారు. మీ తర్వాత జీతాలు తర్వాత బిల్లులు తర్వాత చూసుకుందరు కానీ మా బకాయిలు క్లియర్ చేయాలి, మేము సర్పంచ్ అయిపోయిన తర్వాత మేమేం చేయాలంటున్నారట పాత సర్పంచులు. అభివృద్ధి పనులకే పెడతామని చెప్పేసి కొత్త సర్పంచులు. చూసుకో ఇక అట్టెట్లయితుంది? మీ బిల్లులు జీతాలు తర్వాత చూసుకొని తర్వాత నీ మాజీ పాత బకాయిలు తర్వాత క్లియర్ చేసుకుందరు కానీ మేము అభివృద్ధి చేస్తామని చెప్పిన ఊరోళ్లకు కాబట్టి మేము చేస్తామని చెప్పి వీళ్ళు అంటున్నారట. నిధుల వినియోగంపై సర్కార్ నుంచి నో క్లారిటీ, ఏం చెప్తలేదు. వీళ్ళు తీసుకోవాలన్నా వాళ్ళు తీసుకోవాలన్నా వీళ్ళు తీసుకోవాలి. ముగ్గురు ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ సెక్రటరీలు ఉన్నారు, మాజీ సర్పంచులు ఉన్నారు, సార్ ఇప్పుడు కొత్త సర్పంచులు ఉన్నారు. ఎవరు తీసుకోవాలి పైసలు అనేది అర్థం కాని పరిస్థితి. 2 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంచాయతీలకు వచ్చిన నిధుల కోసం ఇటు సెక్రటరీలు అటు కొత్త పాత సర్పంచుల నడుమ పంచాయతీ మొదలైంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 277 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 1-2 రోజుల్లో ఈ ఫండ్స్ పంచాయతీ ఖాతాల్లో జమ కానున్నాయి. రాక వచ్చిన ఈ నిధులు తమకే అని కేటాయించాలంటూ పంచాయతీ సెక్రటరీలు, కొత్త సర్పంచులు, మాజీ సర్పంచులు ఎవరికి వారే పట్టుబడుతున్నట. అయితే సర్కారు నుంచి గైడ్ లైన్స్ రాకపోవడంతో నిధులు ఎవరికి కేటాయిస్తారనే దానిపైన చర్చ జరుగుతుంది.